భాగ్యనగరంలో దీవాళీ సంబరాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. నగరవాసులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కూకట్పల్లి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో భాగ్యనగరంలో దీవాళీ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని రెయిన్బో విస్తాలో ఉన్నాం. సో రెయిన్బో విస్తాలో ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీలో అందరూ కూడా ముందుకు వచ్చి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. సో చూడొచ్చు, సో పెద్ద ఆవిడ కూడా ఈ యొక్క బాణసంచా కాల్చుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం కాల్చుతూ ఉన్నాం. సో దీపావళి పండుగ అంటేనే సో దీపాల పండుగ. సో దీపాలు, ఇండ్లలో దీపాల అలంకరణతో పాటు సో బాణసంచా పేల్చడం ఈ యొక్క దివాళీ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు దివాళీ? ఇంట్లో దీపాలు, స్వీట్స్ అన్నీ వేసుకుని పువ్వులతో డెకరేట్ చేసుకుని పూజ చేసుకుని ఇప్పుడు వచ్చి ఇక్కడ అందరూ కమ్యూనిటీ అందరూ కలిసి కొన్ని పటాసులు, భూచక్రాలు ఇవన్నీ పేలుస్తాం. ఎవ్రీ ఇయర్ ఇలాగనే సెలబ్రేట్ చేస్తుంటారా? ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. సో పెద్ద సో మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేది, ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు? చిన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దీనికి, దీపావళికి. చిన్నప్పుడు పల్లెటూరులో అది కూడా ఏదో తిప్పుడు పొట్లాలని ఇలాంటి ఎలా చేసేవారు అప్పట్లో. ఇప్పుడు మామూలుగా క్రాకర్స్ కూడా ఎక్కువ అందరూ కూడా ఖర్చుకి ఆలోచించకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా రకాల క్రాకర్స్ వచ్చినట్టున్నాయి, బాగా ఎక్కువ వచ్చినాయి, రకరకాలన్నీ వచ్చినాయి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ. మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు మేడం? యా, వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ అండ్ మా కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ ఎవ్రీ ఇయర్ యూస్ టు సెలబ్రేట్ వెల్, లైక్ దీపాలన్నీ పెట్టడం అండ్ ఇంటి దగ్గర రంగోలీ అవన్నీ వీల్ ఎంజాయ్ ఎ లాట్. సో ఈ ఫెస్టివల్ అంటే స్పెషల్లీ లేడీస్, ఎందుకంటే ఇంట్లో దీపాల అలంకరణ ప్లస్ దంతెరాస్ అంటే గోల్డ్ కొనుక్కోవడము, సో దీపాలు అవన్నీ కూడా అలంకరణ చేస్తారా? యా, దీపాలు అవి పెడతాము అండ్ ఇంకా రంగోలీ అండ్ లక్ష్మీ పూజ అన్ని ఎవ్రీ ఇయర్ వీల్ ఫాలో దట్. అండ్ కిడ్స్ ఆర్ ఆల్సో దే ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇంట్లో అలంకరణతో పాటు అలాగే లక్ష్మీ పూజ, సో దివాళీ అంటేనే లక్ష్మీ పూజతో పాటు అలాగే బాణసంచాను కాల్చుతూ సెలబ్రేట్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాము. సో చాలామంది కూడా వయసుతో సంబంధం లేకుండా సెలబ్రేట్. సో మీరు ఇందాక ఏదో కాల్చారు, ఏంటి మేడం అది కాల్చింది ఏంటి? భూచక్రాలు. సో మీరు చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తారా? బాగా కమ్యూనిటీ అందరు కలిసి సంతోషంగా అన్ని పండగలు, అన్ని ఫెస్టివల్స్, చిన్న పెద్ద ఏం లేదు, అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తాం. సో చూడవచ్చు, సో దీపావళి పండుగ సో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి పండుగ కాబట్టి సో ఈ పండుగను సో బాణసంచా కాల్చుతూ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కమ్యూనిటీలో చాలా ఆనందంగా సో అందరి మధ్యన ఈ యొక్క బాణసంచాలు కాల్చుతూ సో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో కుషులతో కలిసిపోయిన దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.